వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావును తెలుగుదేశం పార్టీ అనధికారికంగా పక్కన పెట్టబోతుందా అనే ప్రచారం అయితే ఇప్పుడు జోరందుకుంది. ఈ ప్రచారం ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా కొలికిపూడి శ్రీనివాసరావు గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొలికిపూడి శ్రీనివాసరావుతో మాట్లాడడానికి ఆయనకు మనసు రాలేదు. ఆయన్ను సరిగా పలకరించలేదు. ఆయన పర్యటనలో నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి నాయకునితో ఆప్యాయంగా మాట్లాడుతూ, భుజాలపై చేయి వేస్తూ చాలా సంతోషంగా పలకరించారు. అయితే కొలికిపూడి శ్రీనివాసరావును పలకరించడానికి ఆయన నిరాకరించారు. ఆయనతో దగ్గర నుంచి మాట్లాడడానికి కూడా చంద్రబాబు గారు ప్రయత్నించలేదు. దాంతో అక్కడ నుంచి కొంచెం దూరంగా చివర్లేకి వెళ్ళిపోయాడు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా మీకు ఇక్కడ పెడుతున్నాను, చూడొచ్చు. ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీకి కొలికిపూడి శ్రీనివాసరావు గారు తలనొప్పిగా మారారు. అదైతే నిజం. అయితే ఆయనపై చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకోలేరు, అలాగని తెలుగుదేశం పార్టీ నుంచి చర్యలు తీసుకోలేరు. ఎందుకంటే ఆయన ఒక దళిత నాయకుడు. ఆయనపై చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా పార్టీకి నష్టం అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ పెద్దలు ఉన్నారు. కాబట్టి అనధికారికంగా కొంచెం కొలికిపూడి శ్రీనివాసరావు గారిని దూరం పెట్టడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు గారు పర్యటించినప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావును సరిగా పలకరించకపోవడమే నిదర్శనంగా చెప్పవచ్చు. ఆయన పైన సీఎం గారు కూడా కోపంగా ఉన్నారు అనడానికి అక్కడ జరిగిన సన్నివేశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అక్కడ ఆయన ప్రతి నాయకునితో మాట్లాడుతున్నారు, కానీ కొలికిపూడి శ్రీనివాసరావు దగ్గరికి వచ్చి ఆయనతో దగ్గరగా మాట్లాడడానికి చంద్రబాబు గారు ఇష్టపడలేదు. అంటే ఆయన పైన కోపం ఉంది అని అర్థమైంది. ఇక కొలికిపూడి శ్రీనివాసరావు గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. ఇప్పుడు చంద్రబాబు గారు ఆయనతో సరిగా మాట్లాడలేదు కాబట్టి తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఏమైనా కొన్ని వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుందా అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఆయన మీడియా ముందుకొచ్చి ఏమైనా వ్యాఖ్యలు చేస్తారేమో చూడాలి. మొత్తానికైతే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికిపూడి శ్రీనివాసరావుకు రాజకీయాలు అచ్చి రాలేదు. ఆయనకు అతిగా జ్ఞానం ఉండడం, ఎక్కువగా వివాదాలు చుట్టుముడుతుండడంతో ఆయన రాజకీయంగా పూర్తిగా దెబ్బతినే వరకు వెళ్ళిపోయారు. ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు. తిరువూరులో ఇక తెలుగుదేశం పార్టీ తరఫున మరో నాయకుడిని తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ఆయన చుట్టూ వివాదాలు అల్లుకుంటున్నాయి. తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు వ్యతిరేకంగా కొలికిపూడి శ్రీనివాసరావు గారు పనిచేస్తున్న అధిష్టానం మాత్రం ఆయన పైన సీరియస్ కాలేదు. ఎప్పుడైతే ఆయన రమేష్ రెడ్డి అనే టీడీపీ నాయకునిపై అధిష్టానం చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో నేను రాజీనామా చేస్తాను అని అనడంతో ఆ మాటలతో అధిష్టానం సీరియస్ కావాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడే ఆయన అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయడం అనేది చిన్న విషయం కాదు. అధికార పార్టీలో ఉంటూ ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం అన్నది అధిష్టానానికి నచ్చలేదు. అందులో ఆ నియోజకవర్గంలో పూర్తిగా కొలికిపూడి శ్రీనివాసరావు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకమయ్యారు. ఆయన మాకొద్దు అంటూ వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు, మాకు వేరే నాయకుడు కావాలి అని. అయితే ఆ నియోజకవర్గంలో చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న ప్రకారం తెలుగుదేశం పార్టీ అక్కడ కొలికిపూడి శ్రీనివాసరావు గారికి కాకుండా మరొకరికి ఎవరికైనా ఇన్ఛార్జ్ ఇచ్చే అవకాశం ఉంటుందా అనే ప్రచారం కూడా జరుగుతుంది. కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా అలాగే ఉంటారు. కాకపోతే ఆయనకి అన్ని అధికారాలు లేకుండా ఇంకొక నాయకుడిని
అక్కడ ఇన్ఛార్జి చేసి ప్రభుత్వం తరపున ఆయనకు అన్ని అధికారాలు ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోబోతుందా అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ ప్రచారాలన్నీ రావడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన పర్యటనలో కొలికిపూడి శ్రీనివాసరావు గారితో మాట్లాడడానికి ఇష్టపడకపోవడమే ఈ ప్రచారాలన్నిటికీ కారణం. అయితే కొలికిపూడి శ్రీనివాసరావు గారు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు రాజకీయాలు వచ్చి రాలేదు, ఆయన వ్యవహార శైలి బాగలేదు, టైము కలిసి రాలేదు. దీనివలన ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటో అనేది తెలియాల్సి ఉంది.